హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు తక్కువ టైంలో తక్కువ ఖర్చులో అప్పటికప్పుడు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. కేవలం కప్పు సూజీ రవ్వ ఉంటే సరిపోతుంది. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. అంత బాగుంటుంది. మరి డిఫరెంట్గా చేసుకునే ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి పూర్తిగా స్కిప్ చేయకుండా చూసేయండి. దానికోసం నేను ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నాను. ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు సూజీ రవ్వ తీసుకుంటున్నానండి. దీన్నే బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అని కూడా అంటారు. ఈ రవ్వని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈలోగా ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకొని ఇక్కడ నేను ఒక 30 నుంచి 40 వరకు ఉంటాయండి జీడిపప్పు పలుకులను అయితే తీసుకున్నాను. అలానే ఒక 20 వరకు బాదం కూడా తీసుకున్నాను. ఒక చిన్న కప్తో ఒక కప్పుడు వేపిన శనగపప్పు ఉంటుంది కదా, దాన్ని కూడా తీసుకొని ఈ మూడిటిని మెత్తగా మిక్సీ చేసేసుకున్నానండి. చూడండి, ఎక్కడా కూడా పలుకులు లేకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ పైన పెట్టుకున్న రవ్వ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్తో 3 కప్పుల వరకు పచ్చి పాలైనా లేదు అనుకుంటే కాచి చల్లార్చిన పాలనైనా కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలని 3 కప్పులు వేసుకున్నాను. ఒక కప్పు సూజీ రవ్వకి 3 కప్పుల పాలైతే కరెక్ట్గా సరిపోతాయి. మీరు ప్యాకెట్ పాలైనా యూస్ చేసుకోవచ్చు. వీటిని బాగా కలుపుకోవాలి, ఎక్కడ కూడా ఉండలు లేకుండా. ఒకసారి కలిపిన తర్వాత ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పౌడర్ని మొత్తాన్ని దీంట్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనకి ఉండలు కట్టినట్టుగా ఉంటాయి. దీన్ని మనం చేత్తో ఇలాగా గరిటెతో నొక్కి స్మాష్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుతూనే ఉండాలండి. కలపలేనట్టయితే మనం జీడిపప్పు, వేపిన శనగపప్పు కటా వేసాం కాబట్టి వెంటనే అడుగు పెట్టేస్తుందండి. కాబట్టి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇక ఫైనల్గా ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇలా పాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు పంచదార, ఒక కప్పు నీళ్లు తీసుకోవాలి. ఇక్కడ పంచదార మొత్తాన్ని కరిగేలాగా కరిగించుకోవాలండి. చూడండి, పంచదార మొత్తం కరిగి ఇలా ఒక మరుగు మరుగుతూ ఉన్నప్పుడు దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు అయితే సిమ్ ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో అలా మరిగించుకున్న తర్వాత మనకి లైట్గా తీగ పాకం అయితే ఫామ్ అవుతుందండి. అలా ఫామ్ అయితే సరిపోతుంది. పాకాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ముందుగా కుక్ చేసుకున్న రవ్వ మిశ్రమాన్ని కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కాబట్టి చేతిని తడుపుకుంటూ మాత్రమే పిండిని కలుపుకోవాలి. వాటర్ని అయితే పిండిలో రవ్వ మిశ్రమంలో అయితే అస్సలు వేయకూడదు. చాలా సాఫ్ట్గా అయిన తర్వాత 2 ముద్దలుగా తీసుకొని ఒక దానిపైన మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇలా చపాతీ పీట కానీ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని దానికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని మనం ఇలా కొంచెం మందంగా చపాతీలా అయితే ఒత్తేసుకోవాలి. ఒత్తుకున్న తర్వాత ఇలా రౌండ్ షేప్ ఉన్నది గ్లాస్ అయినా లేదు అనుకుంటే ఏదైనా ప్లాస్టిక్ మూత అయినా కానీ తీసుకొని మీరు ఇలా రౌండ్ షేప్స్ అయితే తీసుకోవాలి. చపాతీ అనేది మరీ మందంగా ఉండకూడదు, అలా అని పల్చగా ఉండకూడదండి. మందంగా ఉంటే కుక్ అవ్వవు, అలా అని పల్చగా ఉంటే మనకి ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఊడిపోతాయి, అసలు మంచిగా ఫ్రై అవ్వవు. ఈ మిగిలిన ఎడ్జస్ట్ని అయితే తీసుకొని మనం మళ్ళీ యూస్ చేసుకోవచ్చండి. చూడండి, ఇవి చక్కగా ఒక మంచి రౌండ్ షేప్ వచ్చాయి కదా. ఇప్పుడు చుట్టూరు ఏమైనా నీట్గా లేకపోతే నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలాగా ఒక అందమైన షేప్ని అయితే తీసుకోవాలండి. ఒక సైడ్ నుంచి గ్లాస్ని ఇలా తీస్తే మనకి చూడండి ఇది ఒక ఆకు షేప్ అయితే వస్తుంది, లీఫ్ షేప్ వస్తుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. లీఫ్ షేప్ని అయితే మీరు కావాలి అనుకుంటే దానిపైన డిజైన్లా కూడా డ్రా చేసుకోవచ్చు. నేను అలా అయితే చేయట్లేదండి. ఇప్పుడు ఇంకొక సైడ్ని కూడా ఇదే ప్రాసెస్లో తీసుకోవాలి. చూడండి, తీసుకొని మనం ఒకసారి చివర్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే ప్రాసెస్లో నేను ఇక్కడ మొత్తం అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టానండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా ఆయిల్ అయితే వేసుకోవాలి.
మరీ ఎక్కువ వేసేయకుండా కొంచెం వేసుకోండి. ఇక్కడ చూడండి మీరు, నేను దీంట్లో బేకింగ్ పౌడర్ కానీ, వంట సోడా కానీ వేయలేదు. ఓన్లీ రవ్వ ఇంకా డ్రై ఫ్రూట్స్ అవే వేసాం కదా! అయినా కానీ మనకి ఇవి చక్కగా పొంగుతూ ఎంత బాగా వస్తున్నాయో చూడండి. ఒక సైడ్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకొక సైడ్‌కి టర్న్ చేసుకోవాలి. అలా 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్‌లో నుంచి బయటకు తీసేసుకోవాలండి. చూడండి, ఇలా ఆయిల్‌లో నుంచి బయట తీసేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్ని స్టవ్ పైన పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. అది కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని వేసుకొని ఒకేసారి కలపాలండి. ఎక్కువసార్లు కలిపినట్టయితే మనకి మళ్ళీ అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. 2 నిమిషాలు ఇక్కడ నేను మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాల తర్వాత మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. నేను 10 మినిట్స్ తర్వాత పాకం మొత్తం పీల్చేసుకున్నాయి. ఆ క్లిప్పింగ్ తీసాను కానీ ఎక్కడో మిస్ అయిందండి, అందుకే యాడ్ చేయలేకపోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ స్వీట్ రెసిపీని మీరు ట్రై చేసి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్